సరే కానీ నేను నేను లవ్ చేస్తున్నా, లవ్ యూ. నేనేమంటారా, ఏం చెప్పేది ఏం లేదు. బట్ నేను కూడా చెప్దాం అనుకున్నా. ఆహా, లవ్ పోయింది అప్పటికే పెళ్లి కాడికి వచ్చినావా? అంటే నా మీద లవ్ ఉందా నీకు? ఉన్నది అనుకో. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే. రేపు బయటికి పోమా? ఎక్కడికి? ఓయాకి. నీకు అర్థమైందా? 12 మంది ఎందుకు తెలుసా? ఒక కెప్టెన్, ఒక 11 మంది ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్. దేనికి క్రికెట్? ఏంటిరా లవ్ పోయింది, మ్యారేజ్ పోయింది, పిల్లల కాడికి వస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంక్ స్టార్ నాని. సో చాలా ఇయర్స్ అయింది, మంత్స్ అయింది, డేస్ అయింది. సో నేను ఏ వీడియోలోని కనపడలేదు. నేను చెప్తాను, కొంచెం టైం పడుతుంది ఎందుకు ఏంటి ఎలా అని చెప్పేసి. సో మన పక్కన బ్యాడ్ బాయ్ మహి ఉన్నాడనమాట. సో మహి చెప్పు. చెప్పన్నా, పిలిపించినావు, చెప్పాలి. పిలిపించామంటే ఏముందిరా, రూమ్లో ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటా ఏమో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటున్నాం. కాల్స్ అనేది అందరూ మాట్లాడతారు కదా. అందరూ అంటే ఏమో నీకు ఏదో ఫ్రెండ్ అని చెప్పేసి అన్నావు కదా. అవును. ఆమె లవరా ఫ్రెండా ఏంటి? ఎప్పుడు చెప్తా అబద్ధాలు చెప్పు. లవర్ లేదు, ఫ్రెండే అన్న పిల్ల. ఏమో ఫ్రెండ్ అంటావు, కాల్ చేస్తానేమో, వీడియో కాల్స్ అవి మాట్లాడుతుంటావు కదా. అవి ఏంటి, ఫ్రెండా లవరా? ఫ్రెండే ఫ్రెండే. సరే ఫ్రెండ్ అన్నా కాబట్టి మన ఎలాగా ప్రాంక్ కాల్స్ కాబట్టి ఆమెకి ఫోన్ చేయి. ఫోన్ చేసి ఏమంటావంటే, నార్మల్గా మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం, అంటే నాకు చాలా ఇష్టం, ఇంటికి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఎన్నో డేస్ నుంచి నీతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నాకు ఓపెన్ అయి చెప్పాలని ఉందని చెప్పేసి మాట్లాడాముతో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు దాకా రియల్గా మాట్లాడుకున్నారు కదా, రియల్గా మాట్లాడు, జెన్యున్గా. కానీ ప్రపోజ్ చేయి, ఇది ప్రాంక్ కాల్ అంతే ఓన్లీ. ఏదన్నా జెన్యున్గా మాట్లాడరు. హలో హలో. చెప్పరా. తిన్నావా? తిన్నారా? నువ్వు తినలే, నువ్వు తినిపిస్తావని వెయిట్ చేస్తున్నా. అయ్యో అవునా? జోక్ చేయకనే చెప్పు. జోక్ ఏం కాదు కానీ సీరియస్గా మాట్లాడుతున్నా. ఏది నీ గుండెలో? ఇది పెద్ద జోక్ అంటారా బాబు. రామాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. సరే కానీ ఏడున్నావు? నీ గుండెల్లో. నా గుండెల్లో ఎప్పటికీ ఉన్నావు కానీ అంత సీన్ లేదు, మా ఇంట్లో ఉన్నా. చెప్పు. సరే ఏం చేస్తున్నావు మళ్ళా ఈ టైం అప్పుడు? ఏం లేదు, వండుకుందామని వండుకుంటున్నా, నీ ఫోన్ వచ్చిందని లిఫ్ట్ చేసిన. అవునా? సరే కానీ చెప్పరా, ఈ టైంలో కాల్ చేసిన. ఒకటి చెప్పాలి నీకు. ఏంటిది? ఒక పర్సనల్ విషయం చెప్పాలి. ఏంటిది అంటున్నా? చెప్తాను, ఏం సీరియస్ అవ్వగా. నువ్వు చెప్పు ఫస్ట్. చెప్పిన దాన్ని బట్టి ఉంటది కదా, సీరియస్ గా ఉన్నా లేకపోతే నిజమా అబద్ధమా ఏంటి అది దాని. అవునా? సరే కానీ నేను నేను లవ్ చేస్తున్నా, లవ్ యూ. ఓవర్ యాక్షన్ చేయక, గిదే తగ్గించుకో. సీరియస్ గా మాట్లాడుతున్నా నేను. అంత సీన్ లేదు కానీ చెప్పు. అరే చెప్పు చెప్పు అంటావు, నిజం. చాలు జోక్. ఎప్పటి నవ్వి నవ్వి చచ్చిపోతా. నవ్వి నవ్వి చచ్చిపోతావు కాదు, నేను ఎప్పుడా నీకు ఇట్లా చెప్పినానా? ఆహా లేదురా. మళ్ళా నిజం అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు చెప్తున్నావు అసలు? చెప్తున్నా అంటే ఇప్పుడు ఇష్టం వచ్చింది, ఇన్ని రోజులు చెప్పకుండా ఆపిన, ఇప్పుడు చెప్తున్నా. అవునా? నా టైం పాస్ అయితే అంటే ఇట్లా ఫన్నీ అయితే చేస్తాలో కదా నాతో. నీతో ఫన్నీ నేను ఎందుకు చేస్తాను, ఎప్పుడని చేసినానా? అదే అంటున్నా. సరే కానీ ఏమంటావు మళ్ళా? నేనేమంటారా, ఏం చెప్పేది ఏం లేదు. బట్ నేను కూడా చెప్దాం అనుకున్నా. ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు కదా. ఏం లేదు టైం వచ్చినప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు ఎందుకు ఓపెన్ అవుతా? టైమా? ఇప్పుడు చెప్పేసే మొత్తం ఏమున్నా, మళ్ళీ టైం దానికి అవసరమా మనకు?
ఈ అమ్మ ఇంకేం రోజులు మాట్లాడుకుంటాను ఫోన్ అని ఎప్పుడంటే చెప్పేసి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, బట్ నువ్వే చెప్పేసిన విషయం ఏందో అవునా, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఆలోచించి తెలియదా నీకు నేనేం చెప్దాం అనుకుంటున్నాను? తెలియదు కదా, ఒకసారి చెప్పు కదా. అంత సీన్ నేనెందుకు చెప్తా, నీ అంతా నువ్వు తెలుసుకో. తెలుసుకోవాలా? నువ్వు తెలుసుకున్నావా? నేను చెప్తే కదా నీకు తెలుసు. నువ్వు కూడా ఒకసారి చెప్పు కదా. చెప్పా అట్లా అస్సలు చెప్పను, తెలుసుకో. నువ్వు తెలుసుకున్నాక దగ్గరికి వచ్చి చెప్పు, అప్పుడు చెప్తా. సరే కానీ ఏమంటావు మళ్ళా? ఏమనేది ఉందిరా, పెళ్లి చేసుకున్నావా? జల్దీ అసలు చెప్పడం ఏంది నువ్వు, అసలు షాక్ అవుతున్నా నేను. అవునా, సరే కానీ పెళ్లి చేసుకుంటావా? ఆహా, లవ్ పోయింది అప్పటికే పెళ్లి కాడికి వచ్చినావా? ఏమని అమ్మ ఇంత అర్ధరాత్రి అయింది, ఈ టైంలో ఎవడో ఫోన్ చేసి నీకు ఇలా అంత చెప్తారని సీన్ చెప్పేసాను. అంత సీన్ లేదంటున్నా. అంత నిజం అంటే ఈ టైం అప్పుడు ఎందుకన్నా ఫోన్ చేస్తాను నేను సీరియస్గా మాట్లాడదామని. నేను ఈ టైంలో అసలు ఏంది నాకు కాల్ వచ్చింది, ఈ టైంలో ఎప్పుడు రాదు కదా అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఏమంటావు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నావా? పెళ్లి ఏం అవసరం లేదు, అవసరం లవ్ ఏం అవసరం లేదు. అంటే చేస్తాలే నాతో మజాక్ చేస్తున్నా, నాకు అర్థమవుతుంది తీరమై. మజాకేం కాదు, సీరియస్గా చెప్తున్నా. చేస్తలేవా? చేస్తున్నా బట్ ఏం లేదు. అరే చెప్పు కదా, ఏమో ఒకటి. ఏం లేదు నువ్వు లవ్ చేస్తున్నావు అంటే చెప్పు, నీకు నా గుండెలో గుడి కడతా. అది ఏలు 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 ఈ ఎన్నెల్లు ఎండలింటి హొయ్యాలు. నిజమా? నిజమంటే నేను చెప్పబోయేది కూడా ఇదే విషయం. నాకు కూడా నీ మీద ఉంది. ఏముంది? లవ్ అంటే నా మీద లవ్ ఉందా నీకు? ఉన్నది అనుకో. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే. అనుకో కాదు, ఉందా లేదా? ఉందిరా. మళ్ళా చెప్పకుండా ఎన్నో రోజులు ఏం చేసినావు? నువ్వు చెప్తావని వెయిట్ చేసినా, బట్ టైం ఇవాళ వచ్చింది, నువ్వు చెప్పినావు. సరే, ఎన్ని రోజులు అయింది నా గుండెలో గుడి కట్టి, కానీ దేవత లేకుండా ఇప్పుడు వచ్చినావు కదా దేవతలాగా నువ్వు. అయ్యయ్యో, ఇప్పటి నెల పూజలు వేసుకుంటూ ఉండాలి నీకు. అవునవును. సరే పెళ్లి చేసుకున్నాం వద్దా? ఇప్పుడే పెళ్ళా? ఇప్పుడే పెళ్ళి ఎందుకు? మళ్ళీ ఏం చేస్తావు? ఎన్ని రోజులు ఉంటావు ఇట్లానే? అంటే కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి కదా. చేసుకుందాం, కొన్ని రోజులు లవ్ ఏంది, పెళ్లి చేసుకున్నాక ఎన్ని రోజులు అని చేసుకున్నాం. పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఎంతమంది పిల్లలు కందాం చెప్పు? నువ్వు జోక్ చేయకు, నాతో మజాక్ ఆడకు. జోక్ ఏం చేస్తలేం కానీ రేపు బయటికి పోమా? ఎక్కడికి? ఓయాకి. అది మాటల్లో చెప్పేది కాదు, చూపించేది అది. మజాక్ చూపించేదంటే ఏంటిదిరా, మాటలు లేదంటే ఏంటిది, అసలు ఏం మాట్లాడతాను? నువ్వు తెలియని అట్లా మాట్లాడకు కానీ నీకు అన్ని తెలుసు. నీ మీద ఒట్టురా, నాకేం తెలియదు. నా మీద ఒట్టు, నన్ను ఎందుకు చంపుతావే అమ్మా మొదల్లో? నేను అలా ఎవరు కదరా, ఇప్పుడే ప్రపోజ్ చేసినా అప్పుడే ఇక దూరం పెడుతున్నావా? సరే కానీ రేపు గుడి పోందా? గుడి పోయి గుడి కంటే ఓకే, గుడికి పోయి మళ్ళీ మా ఇంటికి డ్రాప్ చేస్తా అంటే వస్తా నేను. సరే, గుడిలో పెళ్లి చేసుకొని నైటే ఏంటి నైట్ పిల్లలకి అందాం. అంత సీన్ లేదులే, గమ్ముడు ఉండు బాబు, నువ్వు నీ చేశాను. ఎంతమంది పిల్లలు కావాలని? సరే కానీ ఎంతమంది పిల్లలకి అందాం చెప్పు? ఏంటిరా, లవ్ పోయింది, మ్యారేజ్ పోయింది, పిల్లల కాడికి వస్తుంది. అంటే లవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకున్నాక పిల్లలనే కదా. ఇంత జల్దియా? జల్లి ఏం లేదు చెప్పు. ఆగుతలేను, అందుకని పిల్లలు కనాలి అనిపిస్తుంది నాకు ఎవరితోనన్నా, అందుకని నీతో అందాం అనుకుంటున్నా. ఏం చేస్తావు కానీ? సరే, ఎంతమంది పిల్లలకి అందాం అనుకున్నావు చెప్పు? మేబీ 2 చాలు. ఇద్దరు సరిపోరు మనకి. ఎంతమంది కావాలరా, దునియాలో వాళ్ళందరూ కావాలా? వద్దు కానీ ఒక 12 మంది సరిపోతారు. వాము మనిషివా, ఏమనుకుంటున్నారా? నీకు అర్థమైందా? 12 మంది ఎందుకు తెలుసా? ఒక కెప్టెన్, ఒక 11 మంది ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్. దేనికి క్రికెట్? అంటే చెయ్యాలి కదా మనం కన్నా. వద్దు, ఛాంపియన్ ఆడదామని చూస్తున్నారా? ఓపిక లేదా నీకు అంత? లేదురా, నాకు 2 అయితే చాలు. ఇద్దరు ఎందుకు? ఓపిక లేదా? లేదురా. నేనున్నా కదా. నువ్వు ఉన్నావు అన్నా
కాబట్టే కదా భయం, ఓపిక లేదంటున్నా. సరే కానీ మస్తు మాట్లాడినాం. ఎందుకు మంచిగా మాట్లాడలే? మస్తు మాట్లాడినావు, ఇది మొత్తం ప్రాంక్ అని. బాడక్కవు నిజం అనుకున్నారా వేస్ట్ గా? స్టైల్ మారింది నా నడక మారింది. నీ మగానికి నేను ప్రపోజ్ చేయడం ఏంది నీ అమ్మా? ముఖంకి అసలు నీ ముఖంకి నేను బడోడా ఎక్కువరా? మగాడు అంటే కెమెరా ముందు ఉన్నా నేను. మళ్ళా నువ్వు ఇన్ని మాటలు అన్ని తెలిసిపోయినాయి ఈడ నువ్వు మాట్లాడింది. ఒరేయ్ అసలు ఏమనుకొని మాట్లాడినవురా? అమ్మా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నీ ముఖంకి నేను బడోడా ఎక్కువ, నీకు నా ముఖం కంటున్నావా? అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. సరే 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 కానీ అమ్మా నీ పేరేం పేరు? చెప్పొద్దు బ్రో అట్లనే. మామూలుగా ఏం పేరు అంటున్నా? ఏదో పేరు ఉంటది కదా, ఏదో ఒకటి చెప్పు. మళ్ళీ ఏదంటే ఈయన అడగాల్సి వస్తుంది మళ్ళా. నిక్కీ. నిక్కీనా? సరే సరే కానీ మా ఓడి అంటే మీరు డైలీ కాల్స్ మాట్లాడుకుంటారు కదా ఇద్దరు, గంటలు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి మన ఓడిని అడిగిన మాట ఏంట్రా లవరా ఏంటి అని చెప్పేసి అంటే కాదన్నా అని చెప్పేసి అంటే నేనే అనమాట సరే సరే సరదాగా ప్రాంకులు కొడతారా రారా అని చెప్పేసి. అయ్యయ్యో నీకంటే ఏముంది కానీ మొత్తం అలా కళ్ళలో మొత్తం కాదు కాదు ఇదంతా ప్రాంక్ అని మొత్తం కళ్ళు అలా పొడుగు మహి వచ్చి అమ్మ పక్కన పడుకోండి అనుకుంటాం మళ్ళా. ఇంకా వారి ముఖంకి నేను బడోడా ఎక్కువ. అమ్మా నువ్వు జస్ట్ చెప్పగానే పడిపోయినావు నువ్వు. నీ మాటలు ఎవరు చెప్తావు కానీ అంత సీన్ లేదులే. నా వెనకాల కోట్ల మంది ఉంటారు, అర్థమైందా? నేను అందరికి హ్యాండ్ ఇచ్చి నీ కాడికి వచ్చిన, అర్థమైందా? ఓకే ఓకే కానీ సరే ఉండు, ఇంకా మళ్ళీ నైట్ నిద్ర రాదు ఇంకా. ఊరపు సరే సరే అయితేనే సరే బాయ్ బాయ్. సరే బాయ్. సరే కానీ మై నిజంగా నీకు లవర్ ఉందా? ఈ పిల్ల నా లవర్ కాదు. ఎవరు కాదులే, ఫ్రెండ్ అని ఆల్రెడీ మన ఫ్రాంక్ కాల్ చేసి చెప్పాం కాబట్టి. అని నీకు నిజంగా లవర్ ఉందా? ఉంది లవర్ నిజంగా ఉంది కానీ సిన్సియర్ పిల్ల, ఒక పిల్ల ఉంది. తర్వాత తీసుకొస్తా వీడియోలోకి తీసుకొచ్చి వీడియోలు గురించి చేస్తా, చూపిస్తా మీకు అందరికి. ఇదైతే కన్ఫర్మ్ వీడియోలకి అయితే తీసుకొస్తా. కొన్ని రోజుల టైం ఉంది, పక్కా తీసుకొస్తా వీడియోలకి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పరా నోట్లో ఏం పెట్టారు సార్ బాయ్? ఇంకా నన్ను చూసారు కదా, ఆటోమేటిక్ లేక్ అన్ని కొట్టేసారు. నీకు ఇంకా అలివిల్లి సోకులాడి సిట్టమ్మే మావ